ఆధునిక జీవితం లేచింది మొదలు పడుకునే వరకు ఎలా ఉందో సరదాగా మన ఆధునిక జీవితాన్ని ఎలా వర్ణించాడో చూడండి. ఆదం దుప్పటి తీయకుండా జగడం, కాల్గేటు కాల్మొక్కడం, కాఫీ త్రాగుట, దుష్టవార్త పఠనం, కంగారు బస్సెక్కడం, ఆఫీసులో పనిమాని బయటపడడం, ఆఫీసులో పనిమాని బయటపడడం, అన్నింట్లో వేలెట్టడం, సాయంత్రములు స్టారు టీవీ గనడం, ఏతద్ధి మా జీవితం. ఇవాళ మన జీవితం ఎలా ఉంది అంటే, ఆదౌ దుప్పటి తీయకుండా జగడం, ఇంకా కప్పిన దుప్పటి తీయకుండానే లేపిన వాళ్ళతో దెబ్బలాట. ఈ తర్వాత కాల్గేటు కాలు మొక్కడం. మన దేశంలో తయారైనటువంటి పేస్టులు ఏవి మనకు నచ్చవు కదా, అందుకని అమెరికా వాళ్ళేవి మనకు బాగా నచ్చుతాయి. ఈ డబ్బంతా వాడికి మరి పరం చేయాలి కదా. ఆ పైన కాఫీ త్రాగుట, మొహం గడగ్గానే కాఫీ తాగేయడం. మరి స్నానం చేద్దాం, పూర్వం దేవుడికి దండం పెట్టుకుందాం, నైవేద్యం పెట్టాక తాగుదామనే నియమాలు పూర్వం ఉండేవి, ఇప్పుడేం లేవు కదా. శుభ్రంగా కాఫీ కొట్టేయడం. ఆ పైన మనం చేసే పని, పోనీ వెంటనే స్నానం చేయడం, కాస్త పవిత్రంగా తయారవడం లేదు, దుష్ట వార్త పఠనం. పేపర్ ముందు పడేస్తారు, దినపత్రిక గడపలో పడేసి ఉంటుంది, అందుకని అది తీయగానే దుష్ట వార్తలే కదా మీరు చూడండి అన్ని, లారీ ఢీ, 10 మంది ఠా, పొడవ బోల్తా. ఇదివరకు ఒకసారి ఎటువంటి భజ్యం చెప్పుకున్నాం. ఈ తిట్లు, ఈ శాపనార్థాలు, ఈ గొడవలు, ఈ హత్యలు, ఇవన్నీ చూస్తూ ఉండడం. ఆ పైన కంగారు బస్సు ఎక్కడం. సరే అందరూ ఉద్యోగాలే కదా, ఆడవాళ్ళు ఉద్యోగాలే, మగవాళ్ళు ఉద్యోగాలే, పిల్లలకి బళ్ళు, అందుకని స్కూలు బస్సు వారు, ఆఫీసు బస్సు వీరు, అందుకని వరుసగా కంగారు బస్సు. ఆ బస్సు పేరే కంగారు, వీడు వెళ్ళేది కంగారుగానే, కంగారుగా బస్సు ఎక్కడం. ఇంత చేసి ఆఫీసులో ఈయన చేసే పని ఏమిటయ్యా, అదో చమత్కారం. ఆఫీసులో పనిమాని బయటపడడం. అక్కడ సరిగ్గా పని తక్కువ. నిజానికి ప్రభుత్వ కార్యాలయాలు అయితే అలాగే ఉంటాయి, కొంచెం ప్రైవేటు వాటి పరిస్థితి వేరుగానే. కాస్త వెళ్ళడం, ముందు కాస్త టీ తాగుతాడు, బయటకు వస్తాడు, కాస్త సిగరెట్ కాల్చుకోవాలంటారు, వెళ్ళి ఒక అరగంట ఏదో అక్కడ కాస్త అటు ఇటు పని చేసినట్టుగా కాస్త నటన చేస్తారు. మళ్ళీ తర్వాత ఇంకేముందండి భోజన సమయం అయిపోయిందంటారు, విరామం అంటారు, గంట విరామం 2 గంటలు చేస్తారు, ఇలా జరుగుతుంది. అందుకే ఆఫీసులో పని అంటే ఒక చమత్కారం. ఆఫీసులో పని బాగా నెమ్మదిగా చేస్తాడు అని ఒక అర్థం. ఆఫీసులో పనిమాని బయటపడడం, అన్నింట్లో వేలెట్టడం. అసలు పని చెయ్యడు కానీ ఇతరులు పని చేస్తున్నారో లేదో చూడడం, లేదా తనకంటే పై అధికారులను విమర్శించడం, వీడెవడరా మనకి చెప్పడానికి అన్నట్టుగా ఆలోచించడం ప్రతివాడు కూడా. చివరికి ఇంటికి వచ్చి సాయంత్రములు స్టార్ టీవీ కనడం. ఆ టీవీ రకరకాల ఛానల్స్ అన్నీ తిప్పుతూ చూడకూడనివి, చెప్పకూడనివి అన్నీ చెబుతూ, వింటూ, చూస్తూ కాలక్షేపం చేయడం. ఏతద్ధి మా జీవితం, ఇలాగే అవుతుందయా జీవితం అంతా అని ఆధునికమైన జీవితాన్ని ఎంతో వ్యంగ్యంగా ఒక ఆయన ఎత్తి పొడిచినట్టుగా చెప్పడం జరిగింది.